మంచిది. ఉదయకాలాన దేవుని యొక్క వాక్యములో చక్కటి విషయాలు మనం నేర్చుకుందాం. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో చాలామంది క్రిస్మస్ను జరుపుకుంటూ ఉన్నారు. క్రిస్మస్ ఆరాధన పేరిట సువార్త చెప్పేవాళ్ళు కొందరైతే ఆ సువార్తను పాడు చేస్తున్న వాళ్ళు మరికొంతమంది, సువార్తను చెప్తున్న వాళ్ళు, సహాయాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే కొందరు సువార్తను పాడు చేస్తూ ఉన్నారు. మనము ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, లేక తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం. మనకు చాలా బాగుంది ఇక్కడ. మనము క్రైస్తవులు అని చెప్పడానికి మన ఇంటిపైన స్టార్ పెడతా ఉన్నాం, మన సందు వైపు స్టార్ పెడుతున్నాం, లైటింగ్ చేస్తున్నాం, మేము క్రైస్తవులము అని చెప్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోవాలి. నీ స్టార్ను చూసి మనుషులు సంతోషించి మనుషులు వీళ్ళు క్రిస్టియన్స్ అని చెబుతారేమో, కానీ నీ స్టార్ను చూసి యేసయ్య ఏమాత్రం నీవు క్రిస్టియన్ అని ఒప్పుకోడు. ఆయన ఎప్పుడు నిన్ను క్రిస్టియన్ ఒప్పుకుంటాడంటే నీవే ఒక స్టారు అయితే ఆయన నిజ క్రైస్తవుడు అని నిన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. మనమే ఒక స్టార్లమై ఉన్నాం. మనము ఒకటి చూపించి మేము క్రైస్తవులు అని చెప్పడానికి ప్రయత్నం చేయడం మూలాన దాని వలన ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకని ఉపయోగం లేదంటే మనము స్టార్లం, మనమే స్టార్లం. దేవునికి ఎవలము? మనమే స్టార్లం. ఆయన మనల్ని అలాగ చూస్తున్నాడు, మనల్ని అలాగ నియమించుకున్నాడు. అయితే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా చర్చీల దగ్గర స్టార్లు, పశువుల పాకలు, ఇంకా యేసుప్రభు వారి బొమ్మలు, లైటింగులు చాలా బాగా పెడతా ఉన్నారు. ఇవన్నీ పెట్టుతూ ఉంటే కొంతమంది ఏమో ఆ పాకల దగ్గరికి వెళ్ళి దండాలు పెట్టుకొని కొబ్బరికాయలు కొడుతున్న వాళ్ళు కొంతమంది, ఆ పాకల దగ్గరే సాంబ్రాణి కడ్డీలు పెట్టేవాళ్ళు కొంతమంది, ఆ పాకల దగ్గరే మందు దాగుతున్న వాళ్ళు కొంతమంది, ఆ పాకల దగ్గరే డాన్సులు వేస్తున్న వాళ్ళు కొంతమంది, ఆ పశువుల పాక దగ్గరే అల్లరితో కూడిన ఆటపాటలు, దేవునికి విరోధమైన కార్యకలాపాలు జరుగుతున్నాయి. మీరు గమనించట్లేదు. పేరుకి పశువుల పాక ఎందుకు వేస్తారో తెలియదు. దాని కారణం, ఉద్దేశం వారు పెట్టిన వాళ్ళకే తెలియాలి. యేసు ప్రభువుని నీలో నుంచి చూపించాలని ఆయన కోరుకుంటున్నాడు. మరొక రూపములో ఆయన చూపించడానికి మీరు ప్రయత్నిస్తే దాని వలన మీరు ఆశీర్వాదం పొందుకోలేరు. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లలమైన మనం గమనించాలి. ఇక్కడ మనకు స్టార్లు ఉన్నాయి. మనకి కొంచెం పైగా ఉత్తరప్రదేశ్ కానీ, జార్ఖండ్ రాష్ట్రం కానీ, ఇంకా నార్త్లోకి వెళితే ఎక్కడా కూడా స్టార్లు ఎక్కువగా కనిపించవు. ఎందుకంటే అక్కడ చట్టాలు భయంకరంగా ఉన్నాయి. వీళ్ళు క్రిస్టియన్స్ అంటే వెళ్ళిపోయి వాళ్ళని కొట్టేటువంటి వాళ్ళు తయారైపోయారు. ఇప్పుడు ఇక్కడ ఎవరు మనల్ని జై శ్రీరామ్ అని అనమన్నట్లా ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చెప్తున్న సాక్ష్యాలు వింటూ ఉంటే కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ ప్రాంతంలో చర్చీలంటే ఇలా కట్టుకొని చర్చీలు ఆరాధించడానికి లేదు. వారు ఎక్కడ ఆరాధించడం అంటే రహస్యంగా అపోస్తలుల కాలంలో ఏ రీతిగా ఇండ్లల్లో ఆరాధించారో నార్త్ ఇండియాలో చాలా ప్రాంతాల్లో ఇటువంటి ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. మరి నిజంగా మనము ధన్యులమా, వాళ్ళు ధన్యులో చెప్పండి? మనమే ధన్యులం. ఇక్కడేమో మనము పెద్ద పెద్ద డీజే లైట్లు, సౌండ్ సిస్టాలు పెట్టి ధనాన్ని హెచ్చించి హ్యాపీ క్రిస్మస్ అని అడుగుతున్నాం. కానీ అక్కడున్న ప్రాంతంలో ఉన్న ప్రజలకు క్రిస్మస్ అనేది తెలియదు. క్రిస్మస్ చేస్తే ఎవడొచ్చి కొడతాడో తెలియదు, ఎవడొచ్చి చంపుతాడో తెలియదు. అటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు మన ఇండియా దేశంలో, నార్త్ ఇండియాలో ఉన్నాయి. చాలా చోట్ల సువార్త లేదు. యేసుప్రభు వారి దేవుడు అంటే తెలియదు. ఎందుకో తెలుసా? వాళ్ళ ప్రాంతంలోకి వెళ్ళడానికి ధైర్యం కావాలి. అటువంటి భయానకమైన పరిస్థితుల దగ్గరికి వెళ్ళి చేస్తే క్రిస్మస్కి నిజమైన అర్థం ఉంటుంది. అవునంటారా కాదంటారా చెప్పండి? మన ఊరిలో ఎన్నో క్రిస్మస్లు జరిగినాయి. మా చిన్నప్పటి నుంచి క్రిస్మస్లు జరుగుతూనే ఉన్నాయి. ఊరిలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, సిటీలో ఉన్న వారందరికీ తెలుసు. ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రాలో ఏ మూలకెళ్ళినా యేసుప్రభు వారి గురించిన సువార్త తెలుసు. కానీ మన పక్క రాష్ట్రమైనటువంటి ఒరిస్సాకి తెలియదు, కర్ణాటకలో చాలా ప్రాంతాలకు తెలియదు, ఆ పైన ఉన్నటువంటి రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో అనగా నార్త్ ఇండియాలో ఎక్కడా కూడా చాలా చోట్ల యేసుప్రభు అంటే తెలియదు. మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తాను. పోయిన సంవత్సరం మనం ఇదే క్రిస్మస్ నెలలో అంటే ఏజెన్సీకి వెళ్లకుండా ఇక్కడే కొందరికి సువార్తను ప్రకటించాం. ఒరిస్సా నుండి, ఛత్తీస్గఢ్ నుండి,
బీహార్ నుండి వచ్చిన వాళ్ళకి ఒక 3-4 గ్రూపులకి మనం సువార్త చెప్పాం. ఆ సువార్త చెప్పినప్పుడు ఆ సువార్తలో వారికి యేసు ప్రభు వారి గురించి తెలుసా అని అంటే వాళ్ళు అన్నారు, ఆ పేరే మాకు తెలియదు అన్నారు. ఆ పేరే మాకు తెలియదు అన్నారు. కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అంటే యేసు ప్రభు వారు తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. దేవుని యొక్క ఉద్దేశం తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే స్మరిస్తారో, ఎవరైతే తెలుసుకుంటారో వారికి నిత్య జీవం ఇస్తారనేది దేవుడి ఉద్దేశం. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి మనం ఏది చేసినను సమస్తం ఆయన మహిమ కొరకు మనము చేయాలి. ఏ పని చేసినా దేవుని మహిమార్థమై మనం చేయాలి. భయభక్తులు కలిగి మనం చేయాలి. ఒక పక్క దేవుని ఎరగని ప్రజలు శ్రమలు అనుభవిస్తూ ఉంటే, దేవుని ఎరిగిన మనము ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాం. మంచిదే, సంతోషించు, పర్వాలేదు. కానీ శ్రమల్లో ఉన్న వారి కొరకు ప్రార్థించు, వారి కొరకు సహాయం చేయి. స్తోత్రం చెప్దాం గట్టిగా. శ్రమల్లో ఉన్న వారి కొరకు ప్రార్థించాలి, వారికి సహాయాన్ని అందించాలి. కాబట్టి నార్త్ ఇండియా కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ ఎన్నో రకాలైన క్రిస్మస్లు జరుగుతున్నాయి, జరగనివ్వండి. వాటిని ఏకీభవించి కొనసాగించే వాళ్ళు కొనసాగిస్తారు. నేను ఒకటే చెప్తున్నాను, ఏ నాయకుడైనా ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ఆ నాయకుడు మూలాన సమాజం భ్రష్టుపడుతుంది. అతడు ఎంత గొప్ప నాయకుడైనా, పేరుగాంచిన వాడైనా తప్పుడు బోధ చేసి తప్పుడు మార్గంలో ప్రజలు నడిపిస్తే దానికి శిక్ష ఆ నాయకుడు తప్పకుండా అనుభవిస్తాడు. ప్రజల వాళ్ళు జడ్జిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. దేవుడే న్యాయకర్త అయి ఉన్నాడు. మోషే ఏమో కొండవైపు చూపిస్తూ ఉన్నాడు. అదిగో ప్రభు దిగొచ్చాడు, అక్కడికి నన్ను రమ్మంటున్నాడు, నేను ఎక్కిపోతున్నానని ప్రజలందరికీ చెప్పారు. ప్రజలందరికీ చెప్పాడు మోషే. ప్రజలందరూ మోషే ఎక్కిపోవడాన్ని చూశారు. కొండపైకి వెళ్ళారు. దేవుని యొక్క మహిమ అక్కడికి దిగొచ్చింది. దేవుడు అక్కడికి దిగొచ్చాడు. 40 దినాలు దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. కొండవైపు చూసిన ప్రజలు కొండవైపు చూడడం మానేశారు. ఎందుకో తెలుసా? అక్కడ నుండి ఏ శబ్దం రావట్లేదు. మోషే కూడా కిందకి రావట్లేదు. అహరోన్ దగ్గరకు వచ్చి అంటున్నారు కదా, మోషే ఏమయ్యాడో మాకు తెలియట్లేదు, మా కొరకు ఒక దేవుణ్ణి చెయ్యి, మా కొరకు ఒక దేవుణ్ణి చెయ్యి. అప్పటి వరకు మోషే చేత బలపరచబడిన వాళ్ళు, మోషేని చూసి ధైర్యపరచబడిన వాళ్ళు, మోషే కనబడకపోయేసరికి అహరోను దగ్గరకు వచ్చి అంటున్న మాటలు, మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, మాకొక దేవుణ్ణి చేయమంటే అహరోను అన్నాడు, మీ దగ్గరున్న బంగారం అంతా తీసుకురండి అంటే వారి దగ్గరున్న బంగారం అంతా తీసుకొచ్చారు. ఎందుకంటే దేవుడు కావాలి వాళ్ళకి, ఒక రూపం కావాలి వాళ్ళకి. ఒక పక్క పైనేమో ఆయన తన వేలుతో రాస్తా ఉన్నాడు మొదటి ఆజ్ఞ, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కిందన నేల అందే కానీ మీరు ఏ రూపమును చేయకూడదు, నేనే మీ దేవుడను అని ఆయన అక్కడ రాస్తా ఉంటే కింద జరుగుతున్న కార్యం ఏంటో తెలుసా? ప్రజలు అంటున్నారు, మాకొక రూపం కావాలి అని కోరుకుంటున్నారు. అహరోను ఏం చెప్పాలి? వెయిట్ చేద్దాం, ఇంకా దైవజనుడు దిగి రాలేదు, మనము ఆ నాయకుడి కోసం వేచి ఉందామనే సమాచారం చెప్పలేదు. వెంటనే అన్నాడు, మీ దగ్గరున్న బంగారము తెమ్మంటే వారందరూ బంగారాన్ని తెచ్చారు. తేబడిన బంగారము కొలిమిలో వేయబడితే అది కాల్చబడింది, అది ఒక దూడలాగా తయారయ్యిందంట. ఎలా తయారైంది? దూడలాగా తయారైంది. మోషే దేవుని సముఖము నుండి ఆ సీనాయి పర్వతం నుండి 10 ఆజ్ఞల పలకలను, దేవుని యొక్క ఆ యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క ఉద్దేశాన్ని, ఆజ్ఞలను హృదయంలో భద్రము చేసుకొని ప్రజలకు వినిపించడానికై దిగి వస్తూ ఉన్నాడు. మహిమతో దిగి వస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రకాశమానమైన మహిమ ఆయన యొక్క మోషే మీద నిలిచి ఉండడం మూలాన ప్రజలు మోషే యొక్క ముఖాన్ని చూడలేకపోయారు. మోషే దిగి వస్తున్న సమయానికి పాళెములో గొప్ప శబ్దాలు వినబడుతున్నాయి. మోషే అనుకుంటున్నాడు, ఒకవేళ నేను వస్తున్నానని సంబరం చేస్తున్నారేమో అనుకుంటున్నాడు. జరిగిన సంగతి ఏంటి అంటే, మోషే అడిగాడు, ఇది ఏంటి జయధ్వన అంటే, కాదయ్యా అది అపజయధ్వని, ఇలాగ జరుగుతుంది అని చెప్పంగానే మోషేకు కోపం వచ్చి ఆ 10 ఆజ్ఞలు రాయబడినటువంటి రాతి పలకలను పగలగొట్టాడు కోపముతో. ఎందుకో తెలుసా? ఏ నాయకుడికైనా కోపం వచ్చిందంటే కారణం ప్రజలు తప్పిపోతూ ఉంటే ఆ నాయకుడు చూసి మౌనంగా ఉన్నాడంటే
అతను ప్రజల యొక్క క్షేమాన్ని కోరేవాడు కాదు. ఏ నాయకుడైతే ప్రజలు తప్పిపోవడం చూసి, ప్రజలు చెడిపోవడం చూసి వారిని హెచ్చరిస్తాడో, వాళ్ళని మందలిస్తాడో, వాళ్ళని గద్దిస్తాడో, ఈ త్రోవ మంచిది కాదు, ఈ మార్గము మంచిది కాదు, ఈ పని మంచిది కాదు, మీరు ఇలాగ చేయడం మంచిది కాదని ఏ నాయకుడైతే గద్దిస్తాడో ఆ నాయకుడు దేవుని దృష్టికి భయపడేవాడు, ప్రజలను సన్మార్గములో నడిపించేవాడై ఉన్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. ప్రజలను సన్మార్గములో నడిపించేవాడై ఉన్నాడు. కాబట్టి ఈ క్రిస్మస్ వ్యవహారాలు చేసే వాళ్ళందరూ ఎవరైనా సరి అయిన రీతిలో చేయకపోతే వారే ప్రభుకి ఏం చెప్తారు? లెక్కపు చెప్తారు. వారిని ప్రభుకి అప్పగిద్దాం. దేవునికి స్తోత్రం చెప్దాం. మనం ఈ ఉదయకాలాన ఓ చక్కటి సత్యాన్ని నేర్చుకుందాం. గత వారంలో మనం ఆయన రక్షకుడని, లోకరక్షకుడని, సర్వజగత్ రక్షకుడని, ఆ మహాదేవుడని ఆయన గురించి మనం తెలుసుకున్నాం. ఈ వారం ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు ఒకరు బిగ్గరగా చదవండి. రాజు అయిన హేరోదు దినములయందు యూదాయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. చాలు. ఈ వాక్య భాగం ప్రతి క్రిస్మస్ నెలలో దేవుని యొక్క సేవకులు బోధిస్తారు. కేవలం డిసెంబర్ నెలలోని ఈ వాక్యాన్ని బోధిస్తారు. ఆ తదుపరి చాలా అరుదుగా ఈ వాక్యాన్ని చదవడం, ఈ వాక్యాన్ని బోధించడం జరుగుతుంది. ఈ క్రిస్మస్ నెలంతా యేసుప్రభు వారి పుట్టుకలో ఉన్న విషయాలు, విశేషతలు చెప్తూ ఉంటారు. మంచిదే. ప్రజలు మరొకసారి యేసుప్రభు వారి గురించిన విషయాలు తెలుసుకోవడం ఆశీర్వాదకరమే. అయితే ఈ ఉదయకాలాన మనం నేర్చుకుంటున్న ఈ విషయంలో ఓ ప్రత్యేకమైన విషయం మనం నేర్చుకోబోతున్నాం. ఏంటనగా, జ్ఞానులు యోదయ బెత్లెహేముకు వచ్చారు. వీరి దేశం తూర్పు దేశం. తూర్పు దేశం నుండి వారు ప్రయాణమై యోదయ దేశానికి వచ్చారు. యోదయ దేశపు బెత్లెహేములోకి వచ్చారు. వాళ్ళు వస్తే వాళ్ళని రాజైన హేరోదు దగ్గరికి తీసుకువెళ్ళారు. ఎందుకు మీరు వచ్చారంటే వారన్నారు, ఇదిగో మేము యూదులకు రాజుగా పుట్టిన వారిని చూసాం, మేము ఆయన ఇక్కడే పుట్టాడు, మాకు తెలుసు అని అన్నారు. మీకు ఎలా తెలుసు అంటే, ఆకాశంలో ఒక నక్షత్రమును మేము చూసాము. ఏం చూసాము? ఒక నక్షత్రమును మేము చూసాము. ఆ నక్షత్రము మమ్మల్ని ఇదిగో ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చింది. ఇక్కడే యూదులకు రాజుగా పుట్టినవాడు ఉన్నాడు అని వారు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం వినిన తరువాత రాజుకి కలవరం కలిగింది. అక్కడున్న వాళ్ళకి చాలామందికి ఆశ్చర్యం వేసింది. ఏంటి, మనకి హేరోదు రాజు కాకుండా మరొక రాజు పుట్టాడా? రాజు పుట్టాడు అంటే ఎక్కడ పుడతాడు అనుకుంటారు? సహజంగా రాజు కుటుంబంలో పుడతాడు అనుకుంటారు, ఉన్నతమైన కుటుంబంలో పుడతాడు అనుకుంటారు. అయితే వారు వచ్చిన కాలక్రమేణాన్ని, వారు చూసిన సమయాన్ని హేరోదు రాజు అడిగాడు. సుమారుగా 2-2.5 సంవత్సరాల వ్యవధి కాలపు ముందే ఈ నక్షత్రాన్ని వాళ్ళు చూశారు. జాగ్రత్తగా వినాలి. అది ఎవరి నక్షత్రం అని వాళ్ళు చెప్తున్నారంటే, అక్కడ రాయబడి ఉన్న మాట, ఆయన నక్షత్రమును చూచి, ఏం చూసంట? ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమి. ఆయనను పూజింపవచ్చితిమి. వీరు జ్ఞానవంతులు కాబట్టే వారి ప్రయాణములో ఎక్కడా విసుగు చెందలేదు. అంత మాత్రమే కాదు, వీరు విశ్వాసం కలిగిన వాళ్ళు కూడా. జ్ఞానవంతులే కాదు, విశ్వాసం కలిగిన వాళ్ళు. ఖగోళ శాస్త్రం గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జ్ఞానులు అంటే తూర్పు దేశం వాళ్ళే కాదు, రకరకాల సంబంధమైన జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఈ ఖగోళ సంబంధమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళే కాదు, చాలామంది ఉన్నారు. అయితే అందరికీ ఆ ప్రత్యక్షత అనుగ్రహించబడలేదు. అందరూ ఆ నక్షత్రాన్ని చూసుంటారేమో కానీ
దానిని గ్రహించలేదు. అందరూ ఆ నక్షత్రం వైపు తేరిపార చూశారు కానీ వారికి అర్థం కాలేదు. అయితే తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూశారంట. చూసి వాళ్ళు తమ యొక్క అంచనాల ప్రకారం యూదులను ఏలేటువంటి రాజు పుట్టాడు అని వాళ్ళు నిర్ధారణ చేసుకున్నారు. ఒక విషయాన్ని చెప్తున్నాను, గమనించండి. ఏ సమాచారమైనా మనకు తెలియకుండా ఎప్పుడు మనం నిర్ధారణ చేసుకుంటామా? చెప్పండి. ఒక సమాచారం మనకు తెలిస్తేనే కదా చేసుకునేది. తెలియకపోతే ఎలా చేసుకుంటాం? ఈ యొక్క ఆయన నక్షత్రము అనే విషయం ఈ జ్ఞానులకు ఎలా తెలిసింది? వీరు దేవుని యొక్క ప్రవచనాలను తమ హృదిలో పెట్టుకున్నారు. పాత నిబంధన కాలములో ఈ నక్షత్రాన్ని గురించిన ప్రవచనాలు ఉన్నాయి. ఏమని ఉన్నాయంటే, బిలాము ప్రవక్త ఒక మాట చెప్తాడు, చదువుదాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 7వ వచనం. మనము ఈ క్రొత్త నిబంధనలో చూస్తే ఈ నక్షత్రానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యతను గురించి ముందుగానే బిలాము ప్రవక్త ఓ చక్కటి ఉపదేశాన్ని తెలియజేశాడు నక్షత్రాన్ని గురించి. చదువుదామా? సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతముననున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపముననున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరిని నాశనము చేయును. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట, ఈ ఉపదేశములో చాలా విశేషమైనటువంటి మాట ఏంటంటే, నక్షత్రము యాకోబులో ఉదయించును. నక్షత్రము యాకోబులో ఉదయించును. వీరు ఈ ప్రవచనాత్మకమైన విషయాలను వారి హృదిలో పెట్టుకున్నారు. ఈ జ్ఞానులు వీరి తరాల వెంబడి తరాలు ఈ విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. ఇప్పటి కాలములో ఉన్న వాళ్ళని గమనిస్తే ఎంతమంది దేవుని యొక్క వార్తను తమ పిల్లలకు నేర్పిస్తూ ఉన్నారు. ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డలకు దేవుని వాక్యం చదవడం నేర్పుతున్నారు. చదవమని చెప్తున్నారు. స్కూల్లో బుక్లే చదవమంటున్నారు, కానీ దేవుని వాక్యం చదవమంటలేదు. చదవమంటున్నారా? ఒక్కరోజన్నా ఒక వాక్యం నేర్పిస్తున్నారా? పిల్లలకి రోజుకు ఒక కంటత వాక్యాన్ని తెలియజేస్తున్నారా? మీ బిడ్డలకు దేవుని వాక్యాన్ని నేర్పండి. అది దేవుడి యొక్క ఉద్దేశం. వంట నేర్పిస్తే ఒక కుటుంబానికి ఉపయోగం. ఒక ఆడపిల్లకి వంట నేర్పించారనుకో, ఆ ఆడపిల్ల ఎక్కడో అత్తగారింటికి వెళ్తుంది కదా, అక్కడ వాళ్ళకు ఉపయోగం. వాళ్ళని బాగా చదివించారనుకో, వాళ్ళకే ఉపయోగం. మగపిల్లలైనా అంతే. మీరు ఏది నేర్పించినా మీ వరకే ఉపయోగం. కానీ మీరు దేవుని వాక్యాన్ని నేర్పిస్తే, దేవుని వాక్యాన్ని మీ పిల్లలకు తెలియజేస్తే, వారు యేసు ప్రభువుని తెలుసుకోగలిగితే, సర్వసత్యములోనికి నడిపించబడితే, దైవ గ్రంథములో ఉన్న జ్ఞానము చేత నింపబడితే, వారు అనేకులకు ప్రయోజనకరమైన వారిగా ఉంటారు. కాబట్టి పిల్లలకు వాక్యాన్ని నేర్పించాలి. ఎక్కడో బిలాము ప్రవక్త ప్రవచించిన ప్రవచనం యేసు ప్రభువారి కాలములో కనబడుతుంది. వాళ్ళు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి అంటున్నారు, ఆకాశములో మేము ఒక నక్షత్రము చూసాము. అది ఏ నక్షత్రము అంటే, యాకోబులో నక్షత్రము ఉదయించిన ఒక ప్రవచనం ఉంది. ఆ నక్షత్రాన్ని మేము చూసాము. దేవుని బిడ్డలు బాగా గుర్తుంచుకోవాలి. నేడు ఆయన కలుగుచే రక్షణను మీరు ఓరకుండి చూడండి అంటున్నాడు మోషే. మీరు ఓరకుండి చూడండి ఆయన కలుగు చేసే రక్షణ. ఆ రక్షణ అందరికీ కనబడదు. ఈరోజు చాలా మందికి ఆయన రక్షణ కార్యం కనబడట్లేదు. చాలామంది తాము రక్షించబడ్డానికి ముందు శిలువ దర్శనాన్ని కలిగిదిగో నా ప్రభు నా కోసం కలువరి శిలువలో చనిపోయాడు, నా పాపముల నిమిత్తం బలి అయిపోయాడని శిలువ దర్శనాన్ని పొందుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సత్యం అందరికీ కనబడదు, దేవుని యొక్క జ్ఞానం అందరికీ దొరకదు, కృప అందరికీ దొరకదు. దేవుడు జ్ఞానులకు ఎంత కృపనిచ్చాడో, దేశంలోనే కాదు పలుపలు దేశాల్లో ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు. వారికి దొరకని కృప ఈ జ్ఞానులకు దొరికింది. స్తోత్రం చెల్లిద్దాం. ఊరిలో ఎంతోమంది ఉన్నారు, వారికి దొరకని కృప మీకు దొరికింది. స్తోత్రం చెప్పండి. సంఘములో ఎంతోమంది ఉన్నారు,
వారికి దొరకని కృప మీకు దొరికింది. వారు జ్ఞానవంతులు, తమ హృదయాల్లో ప్రవచనాత్మకమైన విషయాలు భద్రం చేసుకున్నారు. ఆ ఆకాశంలో కనిపెడతా ఉన్నారు. కనిపెడితేనే కదా తెలిసేది, అవునా కదా చెప్పండి. మీకు ఒక మాట చెప్పాను అనుకోండి, ఇదిగో ఒక దినాన సూర్యుడు నల్లగా అవబోతున్నాడని మీకు చెప్పాను అనుకోండి, మీరు ప్రతిరోజు ఏం చేస్తారు చెప్పండి? సూర్యుని చూడరా? సూర్యుడు వచ్చినప్పుడల్లా గమనిస్తారు, ఈరోజు ఏమన్నా నల్లగయ్యాడేమో, నల్లగయ్యాడేమో. పొద్దున్నే సమయం దొరికినప్పుడల్లా ఏం చేస్తూ ఉంటారు? చూడరా? చూస్తారు మీరు. ఎందుకు? సూర్యుడు నల్లగా అవుతాడని చెప్పారు కదా అని. ఆ మాట మీలో ఉంటేనే చూస్తారు. ఎప్పటి వరకు చూడాలి అంటే, నెరవేర్చబడే కాలం తెలియనప్పుడు నెరవేర్చబడే సమయం వరకు ఏం చేయాలి? చూడాలి. ఇప్పుడు యేసుప్రభు వారు వస్తాడు ఆయన వెళ్ళిపోయేటప్పుడు చెప్పాడు, నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకొని పోతానని చెప్పాడు. కానీ ఎప్పుడు వస్తాడో చెప్పాడు ఆయన? చెప్పాడా? చెబితే రెడీగా ఉంటాం, సిద్ధపడిపోయి ఉంటాం. అమ్మో ఆయన రేపు వస్తాడంట, ఈరోజే పరిశుద్ధత, ఈరోజే ప్రార్థన, ఈరోజే అవసరమైతే తెల్లవారి దాకా కూడా మోకాళ్ళ దిగుతామా ఆయన వస్తాడంట అని. అయితే మనం గమనించాలి, ఆయన వస్తాడని చెప్పాడు అంటే ఆయన కోసం మనం ఎదురు చూస్తూనే ఉండాలి. ఈ జ్ఞానులు ఏం చేస్తున్నారో తెలుసా? ఆకాశాన్ని పరీక్ష చేస్తూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి పరీక్ష చేస్తున్నారో తెలియదు. వాళ్ళ తరాల నుంచి కనిపెడతా వస్తున్నారు. వాళ్ళ తరతరాల నుంచి కనిపెడతా వస్తున్నారు. ఆకాశంలో ఒక నక్షత్రం ఉదయిస్తుంది, ఆ దినమున యూదులకు రాజుగా పుట్టేవాడు సర్వలోక రక్షకుడు జన్మిస్తాడనే సంగతి వీరు గుర్తెరిగి ఆకాశాలను పరిశీలన చేస్తూ వస్తున్నారు. అయితే ఒకరోజు వారు తాము ఊహించనట్టుగా ఆ నక్షత్రాన్ని చూశారు. చెప్పండి గట్టిగా. వాళ్ళు ఊహించలేదు, చూస్తామని ఒకవేళ మా తరం కూడా గడిచిపోయిద్దేమో అనుకున్నారు. కానీ వారు ఆ నక్షత్రాన్ని చూడగలిగారు. చూశారో చూడలేదా? చూశారు. చూడడమే కాదు, ఆ నక్షత్రముతో మాట్లాడడం మొదలుపెట్టారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆ నక్షత్రముతో మాట్లాడడం మొదలుపెట్టారు. అక్కడ లేదు కానీ ఒక ఊహించుకోండి. ఇప్పుడు పైన నక్షత్రం కనబడింది. వీళ్ళు తూర్పు దేశం నుండి ఏం చేశారు? ప్రయాణమయ్యారు. ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారో తెలుసా? వాళ్ళు సుమారుగా 2.5 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఎన్ని సంవత్సరాలు? 2.5 సంవత్సరాలు. మనం సరిగ్గా ఒక సంవత్సరం అంతా ఆరాధనకి రాము. ఒక సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు మానేస్తామో, ఎన్ని బుధవారాలు మానేస్తామో, ఎన్ని శనివారాలు మానేస్తామో. వీళ్ళు 2.5 సంవత్సరాలు ఒక నక్షత్రము నడిపిస్తుంటే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ నక్షత్రాన్ని వెంటబడి ఏం చేస్తున్నారు? వెళ్ళిపోతున్నారు. ఈ జ్ఞానులు కూడా ఎటువంటి వాళ్ళు తెలుసా? నిజ దేవుని సంఘం ఇటువంటి జ్ఞానవంతమైన సంఘంగా ఉండాలి. స్తోత్రం చెప్దాం. ఏమి లేదండి, 10 మంది ఉన్నారనుకోండి, 10 మందిలో ఒకళ్ళ అవిశ్వాసంతో ఉంటే చాలు, పాడైపోయింది, వెనక్కిళ్ళిపోతాం. ఇప్పుడు జ్ఞానులు 3, 4, 5, 6, 10 మంది బయలుదేరారు. ఎంతమంది బయలుదేరారో వాక్యంలో రాయబడలేదు, కానీ వారు కానుకలు ఇచ్చారని ఉంది. కానుకలు గుంపుగా ఇచ్చారో సింగిల్గా ఇచ్చారో అవన్నీ వేరే విషయాలు. మనం ఇక్కడ నేర్చుకోవలసిన సత్యం, వారు జ్ఞానవంతులు. వాళ్ళ ప్రయాణములో ఎక్కడ అలసిపోలేదు, వారి ప్రయాణములో ఎక్కడ వాళ్ళు సమస్యలిపోలేదు. వారు తమ ప్రయాణానికి కావలసిన వాటిని సిద్ధపాటు చేసుకున్నారు. వారు ప్రయాణానికి కావలసిన సిద్ధపాటు కలిగి ఉన్నారు. రే ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకు తెలియదు, ఎంతకాలం ప్రయాణం చేయాలో మనకి తెలియదు, వెళ్దామా అని అనుకున్నారు. ఆ జ్ఞానులందరూ ఒకే మాట మీద ఉన్నారు, వెళదాము, మనం ఆ రాజుని మనము చూడాలి. ఎవరిని చూడాలి చెప్పండి? ఏ రాజుని? యేసు రాజును చూడాలి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యేసు రాజును చూడాలి అనుకున్నారు వాళ్ళు. అందుకే వారి ప్రయాణాన్ని ఆపలేదు, రాత్రైన ఆపలేదు, పగలైన ఆపలేదు. దేశాలు దాటి, తూర్పు దేశము దాటి యెరూషలేములో ఉన్న యోదయ బెత్లెహేముకి వారు తమ ఒంటెలను వెంట పెట్టుకొని ప్రయాణం చేస్తూ వచ్చారు. ఆకలేసి ఉండదా? దాహం వేసి ఉండదా? కానీ సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమైంది. వారు తమ ప్రయాణాన్ని వదులుకోలేదు. వారి కుటుంబాలను వదిలేసి, వారి బిడ్డలను వదిలేసి యేసు రాజును చూడడానికి వారు ప్రయాణమయ్యారు. ఎవరిని చూడడానికి?
వీళ్ళెవళ్ళు చెప్పండి, ఎవళ్ళు వీళ్ళు? అజ్ఞానులు కాదు, జ్ఞానవంతులు. జ్ఞానవంతులు జ్ఞానవంతులు మాత్రమే ఆత్మీయతను గుర్తుపడతారు, దేవుని సన్నిధిని గుర్తుపడతారు, దేవుని ప్రసన్నతను గుర్తుపడతారు, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహిస్తారు, దేవుని యొక్క దర్శనాన్ని కలిగి ఉంటారు. అజ్ఞానులకు అర్థం కాదు, జ్ఞానం లేని వాళ్ళకి అర్థం కాదు. వీరు జ్ఞానులు కనుకే దేవుని చూడాలని తమ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించి ఆ ప్రయాణము ముగింపు వరకు ఆ నక్షత్రమును చూస్తూ కొనసాగుతూనే వచ్చారు. స్తోత్రం చెల్లిద్దామా? దేవుని పిల్లలమైన మనం గమనించాలి, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రభుని ఎదుర్కొనడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ప్రభుని చూడాలనే ఆశ నీకుందా? ఆ రోజు నక్షత్రము వారిని నడిపిస్తే ఈరోజు పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించడానికి వచ్చాడు. స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు మనం నక్షత్రాన్ని చూడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మనం ఆకాశాన్ని చూడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మనం భూమిని చూడాల్సిన అవసరం లేదు, ఎవరి కోసమో చూడాల్సిన అవసరం లేదు. లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ నిత్య రాజ్యము కొరకు నిన్ను నడిపించేవాడై ఉన్నాడు. స్తోత్రం చెల్లిద్దామా? ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. నీవు ఉంటే ఆధ్యాత్మికంగా నడుస్తావు, నీవు ఉంటే ఆధ్యాత్మికంగా నడుస్తావు. ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను. ఇక్కడ నక్షత్రము వారిని ఏం చేసింది? నడిపించింది. అసలు నక్షత్రాల గురించి బైబిల్ ఏమని చెప్తా ఉంది? ఒక 2-3 విషయాలు మనం తెలుసుకుందాం. నక్షత్రం అంట మనమే నక్షత్రములు అంటున్నాడు ప్రభు. ఎవరమే? మనమంటే ఎవరో? రక్షింపబడిన వాళ్ళు, జీవవాక్యమును చేతబట్టుకుని ఉన్న జ్యోతులను పోలి ఉన్నారు అన్నాడు. జీవవాక్యాన్ని చేతబట్టుకున్న జ్యోతులు అన్నాడు. వీటన్నిటికంటే ముందు దేవుడి సృష్టిలో నక్షత్రాలకు ఒక ప్రత్యేకత ఇచ్చాడు. ఒక మాట చదువుదాం. ఆదికాండము 1వ అధ్యాయం 16వ వచనం. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసేను. బాగా వినాలి. ఎందుకు చేశారంటే దేవుడు నక్షత్రాల్ని ఏలుటకు అని చెప్పాలి. అందరూ చెప్పండి. దేనికి ఆయన నక్షత్రాలు చేసింది? ఏలుబడి చేయడానికి. ఏం చేయడానికి? నక్షత్రములు అంటే ఏలుబడి చేసేవి. ఇది ఏ కాలంలో ఏలుబడి చేసేవంటే రాత్రిని ఏలుబడి చేయడానికి, రాత్రి లేకుండా చేయడానికి. రాత్రిలో ఉన్నాము, మేము వెలుగై ఉన్నాము అని చెప్పడానికి ఈ నక్షత్రాలు గుర్తుగా ఉన్నాయి. చీకటిలో ప్రకాశించే చంద్రుడు, చీకటిలో ప్రకాశించే నక్షత్రాలు చీకటిని ఏలడానికి, రాత్రిని ఏలడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. కీర్తన గ్రంథంలో కూడా కీర్తనకారుడు ఈ విధంగా అంటాడు. చదువుతాం. 136వ కీర్తన 9వ వచనం. రాత్రి నేలుటకు ఆయన చంద్రుణ్ణి నక్షత్రములను చేసెను. దేనికంట? దేనికి? ఎందుకు నక్షత్రాలు చేయబడ్డాయి? రాత్రిని ఏలడానికి. రాత్రి అనగా చీకటి. రాత్రి అనగా చీకటి. దేవుని పిల్లలమైన మనము ఈ భయానకమైన చీకటి వాతావరణంలో ఉన్నాం. ఎటు చూసినా భయంకరమైనటువంటి చీకటి మనల్ని కమ్ముకొని ఉంది. అయితే దేవుని పిల్లలమైన మనము జ్యోతుల వలె జీవించుదుముగాక. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. అబ్రహాముతో చేసిన నిబంధన ఏంటో తెలుసా? అబ్రహామా, సంతానం లేదని బాధపడుతున్నావా? ఒక్కసారి ఆకాశ నక్షత్రాలను చూడు అన్నాడు. కనబడినాయి. చుట్టూతో చూశాడు. అయ్యా ప్రభా, చాలా ఉన్నాయి, వీటిని నువ్వు లెక్కిస్తావా? చెప్పండి. నక్షత్రముల సంఖ్యను నియమించిన వాడు దేవుడే. స్తోత్రం చెప్పండి. అబ్రహాముతో అంటాడు, అబ్రహామా, ఇదిగో ఈ నక్షత్రముల వలె నీ సంతతిని నేనేం చేస్తా? విస్తరింప చేస్తాను. ఏం చేస్తాను?
నక్షత్రాలుగా నీ సంతతిని విస్తరింప చేస్తాను అని అంటాడు. ఈ నక్షత్రాలు దేవుని పిల్లలమైన మనమే గమనించాలి. ఈ నక్షత్రాలు ఒకటి ఏలడానికి దేవుడు నియమించాడు. ఒకటి దేనికోసం నియమించాడు? రాత్రిని ఏలడానికి దేవుడు నియమించాడు. రెండవ విషయాన్ని చెప్తున్నాను, చదువుదాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 35వ వచనం. పగటి వెలుగుకై సూర్యున్ని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును. చాలు చాలు. ఎందుకు నియమించాడంట దేవుడు? ఎందుకు? ఒకటి ఏలడానికి. అందరూ చెప్పాలి. నక్షత్రాలు ఎందుకు నియమించాడు? ఒకటి ఏలడానికి నియమించాడు. రెండవదిగా వెలుగివ్వడానికి దేవుడు నక్షత్రాలను ఏర్పాటు చేశాడు. నక్షత్రాలు ఏమివ్వాలి? వెలుగివ్వాలి. ఏం చేయాలి? ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఉన్నప్పుడు నక్షత్రాలు ఉన్నాయనుకో, వాటి వెలుగు తెలుస్తుందా? తెలీదు. రాత్రిలో వెలుగు తెలుస్తుంది. శక్తిగల భక్తిలో వెలుగు బయటకు వస్తుంది. చెప్పండి గట్టిగా. ఇంటి ముందు స్టార్లు పెట్టుకుంటే వచ్చే వెలుగు కాదు అది. నీవే స్టార్. డిసెంబర్లో వెలిగే స్టార్ కాదు, నీవు నిరంతరము వెలిగే స్టార్ వలె ఉండాలి. స్తోత్రం చెల్లిద్దామా? ఇది రెండో విషయం, వెలుగివ్వడానికి నక్షత్రాలు. మూడవదిగా నక్షత్రాలు ఎక్కడుంటాయో తెలుసా? ఎక్కడుంటాయి? మనకి దగ్గరగా ఉన్నాయా? చెప్పండి, దగ్గరగా ఉన్నాయా? ఎక్కడున్నాయి? ఎక్కడ? ఆకాశములో ఎక్కడో ఉన్నాయి. అవి అక్కడ మనకి ఎలా కనపడుతున్నాయి చెప్పండి? చిన్న చిన్న లైట్ లాగా కనపడుతున్నాయి. ఒక ఫ్లైట్ పైకి వెళ్తుంది అనుకోండి, మనకి ఎలా కనపడుతుంది? చిన్నగా కనపడుతుంది. దాన్ని దగ్గరికి వెళ్ళి చూస్తే ఎంత పెద్దగా కనపడుతుంది? చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు ఆ నక్షత్రము దూరం నుండి చూస్తే చిన్నదే, కానీ దాని వెలుగు మన కళ్ళను తాకుతుంది. స్తోత్రం చెప్దామా? అది దూరానే ఉంది, కానీ ఆ నక్షత్రాన్ని చూస్తే మనకి అది నక్షత్రము అని అంటాం. ఎందుకో తెలుసా? దానికి కొనలు ఉంటాయి. నక్షత్రానికి ఏం కనపడతాయి? కొనలు కనపడతాయి. స్టార్ అనగానే దానికి ఒక ఆకారం ఉంది. అది ఆకాశములో ఉంది. మీరు దేవుని పిల్లలైతే భూమి మీద బ్రతుకుతానే పరలోక సంబంధంగా మీరు జీవిస్తారు. స్తోత్రం చెప్పండి. పౌలు గారు అంటాడు, మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. ఏం వెతకాలి? మనం పైనున్న వాటినే వెతకాలి. మన చూపు ఉన్నతంగా ఉండాలి. నక్షత్రములు ఆకాశములో ఉంటాయి. 3 విషయాలు చెప్పాను. ఒకటి ఏలేది నక్షత్రం, ఏలుబడి చేసేది నక్షత్రం. రెండవది వెలుగిచ్చేది నక్షత్రం. మూడవది ఎత్తైన స్థలముల్లో ఉండేది నక్షత్రం. దానికి భూమికి సంబంధం లేదు. ఉందా? చెప్పండి. భూమిని ఏమైనా తాకుతుందా? దేవుని పిల్లమైన మనల్ని ఆయన అలాగూ చూస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను అంటున్నాడు, మీరు నక్షత్రాలు అంటున్నాడు. ఒక మాట చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 10వ వచనం. మీ దేవుడైన యెహోవా మిమ్మును విస్తరింపచేసెను కనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. అలాగే 10వ అధ్యాయం 22వ వచనం కూడా. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 22వ వచనం. నీ పితరులు 70 మంది అయి ఐగుప్తునకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె వారిని ఏం చేశాడంట? విస్తరింపచేసి ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? ఒకప్పుడు 70 మందే, 70 నక్షత్రాలేనంట. ఐగుప్తులోకి వచ్చినప్పుడు ఎన్ని నక్షత్రాలు? చెప్పండి, ఎన్ని నక్షత్రాలు? 70 నక్షత్రాలేనంట. దేవుడంట వారిని విస్తరింపజేస్తే విస్తారమైన నక్షత్రాలుగా వారు మారిపోయారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. వారు కొద్ది మందిగానే బయలుదేరారు, 70 మందిగానే ఐగుప్తులోకి వచ్చారు. కానీ దేవుడంట వారిని విస్తారమైన నక్షత్రాలుగా చేశారంట. ఏ నక్షత్రాలుగా? చెప్పండి, ఏ నక్షత్రాలుగా? విస్తారమైన నక్షత్రాలుగా దేవుడు చేశాడు. ఎందుకు దేవుడు ఈ మాట అన్నాడో తెలుసా?
మీరు ఎక్కడికి వెళ్ళినా వెలిగించేవాళ్ళు వెలిగించేవాళ్లే కానీ చీకటి వాళ్ళు కాదని ప్రభు చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు ఏ దేశానికి వెళ్ళినా, మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆకాశములో స్థిరముగా ఉండే నక్షత్రాలు కాదు. మీరు వెళుతున్నారు అంటే మీ వెంట వెలుగు ఉంది అని అర్థం. చెప్పండి గట్టిగా. మీరు మామూలు వాళ్ళు కాదు, నక్షత్రాలు మీరు. దానియేలు గ్రంథంలో దానియేలు అంటాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో ఉన్న నక్షత్రములను, జ్యోతులను పోలిన వారై ఉన్నారు. పోలిన వారు ప్రకాశిస్తారు, వెలుగునిస్తారు. ఇశ్రాయేలు ప్రజలను అంటున్నాడు, మీరు నక్షత్రాలు. అబ్రాహాముతో అన్నాడు, నక్షత్రముల వలె నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను. జాగ్రత్తగా వినండి. అదే దేవుడు ఒకవేళ ఆయన మాట వినకపోతే ఆ నక్షత్రాలను ఏం చేస్తున్నాడో తెలుసా? ఒకసారి ఆ మాట కూడా చదవాలి. ఇది ఇప్పుడు వరకు పాజిటివ్ స్టేట్మెంట్స్. మన నక్షత్రాలు మనం చదివాం కదా, ఒక్కోసారి చాలా నక్షత్రాలు ఉండి అనుకుంటాం, కానీ దేవుడు అంటే తగ్గించేస్తారంట. ఒకసారి ఆ మాట చదువుదాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 62వ వచనం. ఒక నెగిటివ్ స్టేట్మెంట్ ఇక్కడ కనపడుతుంది సరి చేసుకోవడానికి. 28వ అధ్యాయం 62వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆకాశ నక్షత్రముల వలె విస్తారమునైన మీరు లెక్కకు తక్కువైన కొద్ది మందే మిగిలి ఉన్నారు. ఎందుకు కొద్దిమంది అయిపోయారు? ఎందుకు కొద్దిమంది అయిపోయారు? ఒకప్పుడు విస్తారమైన నక్షత్రాలంట, ఒకప్పుడు విస్తారమైన నక్షత్రాలు. ఇప్పుడు ఎందుకు కొద్దిమంది అయిపోయారు? ఎందుకు తగ్గిపోయారు? ఏమంటే ఒకప్పుడు సంఘం బాగుండేదండి, చాలామంది వచ్చేవాళ్ళు, మరి తగ్గిపోయారండి అంటే ఏమైపోయారు వాళ్ళు? దేవుడి మాట వినట్లేదు. దేవుడి మాట వింటే వారు నక్షత్రముల వలె ఒక చోట కూడి ఉంటారు. దేవుడు అంటున్నాడు, వాళ్ళని తక్కువ చేసేసాను, వాళ్ళ తక్కువ అయిపోయారు. వాళ్ళు ఒకప్పుడు విస్తారమైన నక్షత్రాల వల్ల విస్తరింపజేశాను, కానీ ఇప్పుడు ఏమైపోయారు? తక్కువ అయిపోయారు, కొద్దిమంది అయిపోయారు. ఎందుకు అయిపోయారంటే వారు నా మాట వినట్లేదు. ఎందుకో తెలుసా? దేవుని మాటను వింటే ఎప్పుడు వెలుగుతానే ఉంటావు. చెప్పండి, నడి చేతులు ఎత్తి గట్టిగా చెప్పాలి. దేవుని మాట వింటే మీరు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటారు. దేవుని మాట వింటే మీరు ఎప్పుడు ఆకాశ మండలంలో జ్యోతుల వలె ఉన్నతమైన దేవుని కొరకు ఆలోచన కలిగి ఉంటారు. ఎక్కడ మీ ప్రయాణాలు ఆగిపోవు. దేవుని పిల్లలమైన మనం గమనించాలి, మనము నక్షత్రములమై ఉన్నాం. ఏమై ఉన్నాం? అయితే దేవుని పిల్లలు కొంతమంది ఏం చేశారు తెలుసా? నక్షత్రాలు పూజ చేస్తూ వచ్చారు. హిజ్కియా కొడుకైనటువంటి మనష్షే కాలములో నక్షత్రాల పూజ చేశాడు. ఏ పూజ? కొంతమంది ఉన్నారు తెలుసా నక్షత్రాలు పూజించేవాళ్ళు. ఒక చేతబడి చేసే ఆయన చెప్పాడు నాకు, పాషగారు మీరు వేసుకునే నక్షత్రం మీ నక్షత్రమేనండి మాకు పీఠం అంటున్నాడు. ఏనంట? మీ నక్షత్రమేనండి నాకు పీఠం అంటున్నాడు. మా నక్షత్రం పీఠాలకు ఉపయోగపడదయ్యా, మా నక్షత్రాలు వేరు. స్తోత్రం చెప్దా. మా నక్షత్రాలు వేరు. దేవుని పిల్లలమైన మనం గమనించాలి, మనమే నక్షత్రమై ఉన్నాం. ఈ సృష్టిలో నక్షత్రాలు చాలా విలువైనవి. రాత్రికాల సమయంలో ఒక్కసారి ఆకాశం తట్టు చూస్తే విస్తారమైన నక్షత్రాలు కనపడతాయి. వాటి వెలుగు మన జీవితాలకు ఎంత ఆనందాన్ని కలిగిస్తాయి. వాటి వెలుగు వలన మనుషుడు ఆనందిస్తాడు, వాటి వెలుగు వలన సంతోషిస్తాడు. అయితే మనం గుర్తుంచుకోవాలి, ఈరోజు కూడా మనము స్టార్లు పెడితే మనుషులు సంతోషిస్తారు, మనమే స్టార్లమైతే దేవుడు సంతోషిస్తాడు. చెప్పండి. దేవుని సంతోషపెట్టే గుంపులో ఉండేవాళ్ళు వాళ్ళే నిజమైన స్టార్లుగా ఉంటారు. వారు చీకట్లోకి వెళ్ళి చీకట్లో ఉన్న ప్రజలకు వెలుగుగా ఉంటారు. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ వెలుగు ప్రసరెళ్ళాలి.
నువ్వు నార్మల్ వ్యక్తి అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు ఏదోనండి, నా భక్తి, నా ప్రార్థన, నేను చాలా చిన్నదాన్ని, నేను చాలా చిన్నవాడిని, నాకు ప్రార్థన చేయడం రాదు, భక్తి చేయడం రాదు, దేవుని సన్నిధి తెలియదు, అప్పుడప్పుడు ఉడతా భక్తి చేస్తా ఉన్నా, నేను నార్మల్ అనుకుంటున్నా. కాదు, దేవుడిని పట్ల కలిగి ఉన్న ఉద్దేశం వేరు. నీలో మార్పు కలిగించాడు, నీ రక్షణ అనుగురించి నిన్ను ఒక గొప్ప జ్యోతిగా చేశాడు. చెప్పండి గట్టిగా. దేవుని పిల్లలమైన మనం గమనించాలి, మీరు జీవ వాక్యమును చేతబట్టుకొని ఉన్న జ్యోతులను పోలి ఉన్నారు. ఏ వాక్యం ఇది? చెప్పండి, ఏ వాక్యం ఇది? జీవవాక్యం. ఈ వాక్యాన్ని మనం పట్టుకున్నాం కాబట్టి జ్యోతులం. ఏ జ్యోతులం అంటే పగటి కాలంలో కనిపించే వాళ్ళం కాదు. పగటి కాలంలో ఎన్ని లైట్లు వేసినా తెలుస్తుందా? చెప్పండి, తెలియదు. కానీ పగటి వెళ్ళిపోయి రాత్రి వస్తుంది. రాత్రిని ఏలుటకు దేవుడు ఏర్పరచుకున్న జ్యోతులం. చీకటి శక్తులు మనల్ని ఏమీ చేయలేవు, అంధకార శక్తులు మనల్ని ఏం చేయలేవు, చీకటి బంధకాలు మనల్ని ఏం చేయలేవు. దేవుని పిల్లలమైన మనం గమనించాలి, మనం ఎక్కడ నిలిచి ఉన్న జ్యోతులమే. మనం ఎక్కడ నిలిచి ఉన్న జ్యోతులమే, దేవుని నక్షత్రాలం. మనం వెళ్తుంటే ప్రజలు ప్రభు తట్టు నడిపించబడాలి. స్తోత్రం చెప్తా. ఆ రోజు జ్ఞానుల్లో ఒక నక్షత్రం నడిపించింది. ఆ నక్షత్రము యేసయ్య నక్షత్రం. ఆ నక్షత్రం ఏ నక్షత్రము? యేసయ్య నడిపించాడు తన దగ్గరికి. నడిపించలేదా? ఈరోజు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. మరి మనం ఎవరు నడిపించాలి అంటే మన బిడ్డల్ని, మన తోటి వారిని, మన చుట్టూతున్న వారిని ప్రభు దగ్గరకు నడిపించే నక్షత్రములమై ఉండాలి. స్తోత్రం చెప్పాలి. అవి కదలకుండా ఉండే నక్షత్రాలు, మనం కదిలే నక్షత్రాలం. మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మనం అనేకుల్ని ఆయన తట్టు తిప్పాలి. అందుకే మనం నక్షత్రాలము. మనం ఎవళ్ళమే? నక్షత్రాలము. చీకట్లో ఉన్న కుటుంబాల దగ్గరికి వెళ్ళండి, అప్పుల బాధల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళండి, రోగంతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళండి, బాధల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళండి, అజ్ఞానంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళండి, జ్ఞానవంతుల దగ్గరికి వెళ్ళండి, తెలివి లేని వారి దగ్గరికి వెళ్ళండి, చావునకు సిద్ధమయ్యి నరకాగ్నిగుండానికి దగ్గరగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళండి. వారి దగ్గరికి వెళ్ళి యేసు తట్టు మీరు నడిపించండి. యేసు ప్రభు వారి తట్టు మీరు నడిపించండి. జ్ఞానులు నడిపించిన నక్షత్రము యేసైతే మనము నడిపించడానికి మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కాబట్టి మనము ఆయన నక్షత్రములమై ఉన్నాం. చెప్పండి గట్టిగా. ఆ నక్షత్రాన్ని చూసేవాళ్ళు తమ ప్రయాణములో ఎక్కడ ఆగిపోయినట్టుగా లేదు. ఆగిపోయారా? ఆగిపోలా, సాగిపోతున్నారు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ పందెములో ఓపికతో, పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుదుము. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. వెనుకున్న వాటిని మర్చిపోయి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ విశ్వాసముతో దేవుని పిల్లలమైన మనకు కలుగు ఆ బహుమానం కొరకు ముందుకే పరిగెత్తాలి. చెప్పండి గట్టిగా. ముందుకే పరిగెత్తాలి. తప్పటి అడుగులు వేస్తే వెనక్కి వెళ్ళిపోతావు, వెనక్కి తిరిగి చూస్తే ఉప్పు స్తంభం అయిపోతావు. నీ అడుగులు ముందుకెళ్ళాలే కానీ, నీ అనుభవం పెరగాలే కానీ దిగకూడదు. నువ్వు నీ అనుభవం నానాటికి ఏమవుతూ ఉండాలి దేవునిలో? చెప్పండి, ఏమవ్వాలి? పెరగాలి. నీ భక్తి పెరగాలి, నీ విశ్వాసం పెరగాలి, నీలో ఉన్న మహిమ పెరగాలి, నీలో ఉన్న ఆ కృప పెరగాలి, నీలో ఉన్న దేవుని వాక్యం పెరగాలి, సమృద్ధి అవ్వాలి. ఆ రీతిగా నువ్వు మారాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన మనలను నక్షత్రాలుగా చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? ఇశ్రాయేలుని అన్నాడు, ఇదిగో విస్తారమైన నక్షత్రాలు వీళ్ళు. మొదట ఎంతమంది అంటే వీళ్ళు 70 మందే, కానీ ఇప్పుడు లక్షలాది మంది ప్రజలైపోయారు అని అంటున్నాడు. అయితే వీళ్ళని తక్కువ చేసేస్తున్నా, ఎందుకంటే వీళ్ళు నా మాట వింటలేదు. వీళ్ళు నా మాట ఏం చేయట్లా? మన దైవ గ్రంథంలో యేసే మాట వినడం గురించి చెప్తాడు. ఇదిగో ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న
బుద్ధిమంతుణ్ణి పోలి ఉండును. మనుషుల మాటలు కాదండి వినాల్సింది, దేవుడి యొక్క మాటలు. మనుషుల మాటలు వింటే పడిపోతాం, చెడిపోతాం. వాక్యము రెండంచులు గల వాడి గల ఖడ్గం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆయన మాట విని కట్టుకుంటే నిలబడతాం. ఈయన మాటలు విన్నాడు కానీ వాటి చప్పున చేయలేదు. అందుకే ఆ ఇల్లు కూలిపోయింది, అందుకే ఆ ఇల్లు పడిపోయింది, అందుకే ఆ ఇల్లు కొట్టుకొని పోయింది. కారణం ఏంటంటే విన్నాడు కానీ చేయలేదు. ఈ నా మాటలు విన్నాడు కానీ చేయలేదు. మీరు వింటున్నారు కానీ చేయట్లేదు, అయితే మీరు కొట్టుకొని పోతారు. ఒక టైంకి గాలి వస్తుంది, వాన వస్తుంది, వరద వస్తుంది. అది విని కట్టుకున్న వాళ్ళ ఇంటి మీదకి వస్తుంది, వినకుండా కట్టుకుంటున్న వాళ్ళ ఇంటి మీదకి వస్తుంది. అయితే ఎవరైతే ఆయన మాటలు వినరో ఆ ఇల్లు నిలబడదు, ఆ ఇల్లు ఉండదు, ఆ ఇల్లు కొట్టుకొని పోతుంది. మనం దేవుని పిల్లలను గమనించాలి. ఆయన మాటలు వింటే నక్షత్రముల వలె గుంపులో కలిగి జీవిస్తాం. గుంపులో ఉంటాం, మనం గుంపులో ఉంటాం. కాబట్టి ప్రభుపేట నేను తెలియజేసే సంగతి ఏంటంటే దేవుని పిల్లలైన మనము ఆయన మాటలు విని నడుచుకుందుముగాక. ఆయన మాటలు వినాలి, మనం ఆయన మాటలను అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు మనం పరలోకానికి చేరతాం. జ్ఞానులు భూమి మీదకి వచ్చిన యేసయ్యను చూశారు. ఆత్మజ్ఞానం పొందుకున్న మనము పరలోకానికి వెళ్ళి ముఖాముఖిగా ఆయన్ని మనం దర్శించబోతున్నాం. సదాకాలం ఆయనతో జీవించబోతున్నాం. యుగయుగాలు ఆయన సన్నిధానంలో గడపబోతున్నాం. కాబట్టి మన ప్రయాణము, మన విశ్వాసం ఏం కాకూడదు, ఆగకూడదు. అందరూ చెప్పండి, ఏం చేయకూడదు, ఆగకూడదు.